ధర్ని టిఫిన్ చేయలేదా? హా నీ ఫేవరెట్ ఎక్స్ ని అడుగు చేసి పెడతది. చెప్పను. మహి ఇదే కరెక్ట్ టైం. సరే అను, నేను చూసుకుంటా. రే ఇంకా ఎన్ని రోజులు రా ఇలా తప్పించుకొని తిరుగుతావు? అలా ఏం లేదురా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. రే నాకంతా తెలుసురా, ధరణిని నీ వైఫ్ అని. నువ్వేం టెన్షన్ పడకరా, ఇవన్నీ తనకేం చెప్పనులే. ఇటు నీ పెళ్ళంతో అటు అనుతో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నాకు తెలుసురా. ఏందో లేరా. సర్లే రారా సిట్టింగ్ వేద్దాం. వద్దురా, ధర్నీకి తెలిస్తే బాధపడుతుంది. ఆల్రెడీ నువ్వు బాధలోనే ఉన్నావు కదరా. రే అనుని ఎంత లవ్ చేసావురా? అవునరా. అలాంటిది అనుని వదిలేసి ధరణిని ఎలా పెళ్లి చేసుకున్నావురా? రే తనే నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిందిరా. కానీ ఇప్పుడు నిన్ను కావాలనుకుంటుందిరా. ఏం మాట్లాడుతున్నావు రా? నాకు ఆల్రెడీ పెళ్ళి పాప కూడా ఉందిరా. అలాంటిది వాళ్ళకి అన్యాయం చేయమంటావా? కూల్ రా, నేను ఊరికే అన్నాను. రే రే అను, మన ప్లాన్ వర్కౌట్ అయింది. అక్క బావేంటి తూగుతూ నడుస్తున్నాడు? స్మెల్ కూడా వస్తుంది. ప్రశు ఏంటి స్మెల్ వస్తుంది? ఏం లేదు ధర్ని. రెండత్తా, ఏమైందత్తా? కార్ అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. మామా కార్ కీస్ ఇవ్వ, కొంచెం బయటకు పోయేస్తా. డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తా, పార్టీ కావాలంటే చెప్పు ఇస్తా, కానీ కార్ మాత్రం ఇవ్వనరా రే. అబ్బో, కార్ అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది మామా? ఇంట్లో పరిస్థితులు బాగాలేవురా, పిల్లల స్కూల్ ఫీజులు, ఇల్లు గడవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎట్లాగో నేను కార్ వాడడం లేదు, అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. అయ్యో, దీనికి ఎందుకు మామా కార్ అమ్మడం? లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ఉందిగా. లాంగ్ డ్రైవ్ కార్సా? దీంట్లో మన కార్ అటాచ్ చేసి మంత్లీ 10 to 50K వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు మామా. మరి మన కార్ డ్యామేజ్ అయితే? డ్యామేజ్ అయిన ఒక చిన్న గీత పైన లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళే బాధ్యత వహిస్తారు. అవునా? అంతేకాదు, ఎవ్రీ 10,000 kilometers కి వీళ్ళే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మామా ఎక్కడికి? నా కార్ ని లాంగ్ డ్రైవ్ కార్స్ అటాచ్ చేయడానికి. సో గైస్, మీరు కూడా మీ కార్ ని అటాచ్ చేయాలనుకుంటున్నారా? కింద డీటెయిల్స్ ఇచ్చాను, వెళ్ళి అప్రోచ్ అవ్వండి.